ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని ప్రతి ఒక్కరు కూడా ఐరన్ లెగ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఒక సామాన్యుడిగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ట్రోల్ చేస్తాం ఏముందండి. నిజంగా 100% ఐరన్ లెగ్గే ఆమె. మన చంద్రబాబు నాయుడు హయాంలో అడుగుపెట్టింది ఆమె. చంద్రబాబు గారికి బాంబ్ బ్లాస్ట్ అయింది కారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చింది, 11 వచ్చినాయి. మళ్ళీ మన తమిళనాడు వెళ్ళింది. తమిళనాడు వెళ్తే అసలు సీఎం క్యాండిడేట్ ఆయనే ఓడిపోయాడు అక్కడ. మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళింది. క్రికెట్ మ్యాచ్ ఓడిపోయింది. ఐరన్ లెగ్ లేకుండా ఏం లెగ్ అంటారు, బంగారం లెగ్ అంటారు ఆమెని. ఆమె ఐరన్ లెగ్లో ఉంటుంది. చూసారుగా మీరు. మరీ ఎగతాలు ఆమెకి ఏంటి, మంచిగా మాట్లాడుద్ది. బూతులు ఒక ఆడామి కడానే ఉంటుంది ఆమెకి. మాకు సిగ్గేస్తుంది. ఆడామి ఎలా మాట్లాడుతుంది ఏంటంటే మాకు సిగ్గేస్తుంది మగోళ్ళకి. కానీ ఆమె సిగ్గుండదు, నవ్వుతానే మాట్లాడుద్ది, నలుగుతానే బూతులు కడుతుంది ఆమె. ఆమె పేరే ఐరన్ రోజా. ఇంకో దయచేసి మన ఏపీ ప్రజలు, ఇప్పుడు ఆమె వచ్చింది అక్కడ వెళ్ళి ఎలక్షన్లో తమిళనాడు ఓడిపోయారు. ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఎవరో వాని ఎవరు పిలుచుకుంటారో, ఎవరిని ఆమె దగ్గర పెట్టుకుంటారో జాగ్రత్తగా ఉండండి. ఐరన్ లెగ్ రోజా అని పేరు పడిపోయింది. ఒకప్పుడు శ్రీఫీల్డ్లో ఒక ఆయన లావుగా ఐరన్ లెగ్ అని చెప్పి అది తీసేసి ఐరన్ లెగ్ అంటే రోజా అంటే ఐరన్ లెగ్ అని ఏపీ ప్రజలు మొత్తం అనుకుంటున్నారండి. అంటే ఎందుకు ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేసినా కానీ వాళ్ళ పతనం అనేది, ముఖ్యంగా వాళ్ళ ఓటం అనేది, చాలా పరాజయం అనేది చాలా బలంగా కనబడుతుంది. మనకి తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ గారు కానీ, తమిళనాడు ఎలక్షన్లో డిఎంకే పార్టీ స్టాలిన్ గారు కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ, లేదనంటే ముఖ్యంగా వైసీపీ పార్టీ పతనం కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎంతవరకు తప్పారేటని మనం చెప్పలేకపోయినా సరే ఇవన్నీ కూడా బలమైన కారణాలకు కనబడుతున్నాయి. ఎందుకు ఇంత ఆవిడ ఏ పక్క వెళ్తే ఆ పక్క ఈ పతనాలు అనేవి వస్తున్నాయంటారు? ఓవరు మాట్లాడతాం, అవతల వాళ్ళని తక్కువగా కిచ్చిపరిచి చూస్తాము. ఆమె ఉన్న నిజం అది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆమెను టార్గెట్ చేస్తారు. ఆమె లెగ్గే ఐరన్ లెగ్గు. దానికి మీరు బయట వాళ్ళు ఏమి అనుకుంటున్నారో నాకు అవసరం లేదు. ఆమె పేరు పడిపోయింది. ఐరన్ లెగ్ సినిమా ఆటలో ఉండేవాడు, ఇప్పుడు ఐరన్ లెగ్ రోజా పడిపోయింది పేరు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఆవిడ వైసీపీలో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అధికార పక్షమైన కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. 2029లో మాది అధికారం అని మాట్లాడుతున్నారు. మరి ఆవిడ ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నారు కదా, అసలు 29లో ఎవరు అధికారది? వైసీపీగా లేకపోతే కూటమిదా? మీరేమంటారు? ప్రస్తుతానికి రోజా గారు వైసీపీలో మెయిన్గా ఉన్నారు కదా. మరి ఏమంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె. అడిగి అసలు తిరిగింది, మళ్ళీ వస్తుంది. పోయినసారి కూడా వాళ్ళు మాయే 170 అన్నారు. వాళ్ళు చేసిన పిచ్చి పనులు, వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాటలు ప్రజలు గ్రహించి వీళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి 11 ఇచ్చారు. ఇప్పటికైనా రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మనం ఏం చేస్తున్నాము, ప్రజలకు ఏం కావాలో దాని మీద సబ్జెక్ట్ మాట్లాడండి. అంతేగాని వేస్టేజ్గా బూతులు మాట్లాడతాము, నరికేస్తాము, చంపేస్తాము అంటే ఎవరు కూడా గాలి కూర్చోలే. అక్కడ ఎవరికున్న బలం వాళ్ళకు ఉంటుంది. కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే, ప్రజల గురించి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మెప్పుతారు, మెప్పి మళ్ళీ అవకాశం ఇస్తారు. అంతేగాని మా ఇష్టము, ఎవరో పెట్టిన కంపెనీకి మేము పెట్టాము, ఎవరో తీసుకొచ్చిన దానికి మేము పెట్టాము, ఇలాగ పిచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఆన్సర్ చేయరు మీకు. ఫైనల్గా మీరేమంటారు? సోషల్ మీడియాలో రోజా గారిని ఐరన్ లెగ్ అని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. అది తప్ప రైటా? మీరేమనుకున్నారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఎంత సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేసినా కూడా అండి, 100 to 100% ఐరన్ లెగ్ ఆమె. ఐరన్ లెగ్ ఒక ఆమె ఆడదాన్ని చెప్పాలని కూడా మాకు సిగ్గేస్తుంది. ఆమె మాట అలా ఉంటాయి. ఒక ఆడదానికి గౌరవించేలాగా మాట్లాడాలి. ఒక ఆడదానిలాగా ఆమె మాట్లాడదు. అందుకే ఆమె ఐరన్ లెగ్గే. 100 to 100% ఐరన్ లెగ్. ఐరన్ లెగ్ ట్రోల్ చేస్తున్నారంటే దానికి కారణాలు లేకపోలేదండి. గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, అప్పుడు శూన్యం పోయింది ఆ పార్టీ మొత్తం. తర్వాత వచ్చేపాటికి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు, అప్పుడు పాయే. తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు మ్యాచ్కి వెళ్ళారు, అది పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రచారం చేసింది ఆయన తరపు నుంచి. అరే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి గారు ఇద్దరు వాళ్ళు సీఎం సీట్ పోగొట్టుకోవడం, పదవి పోగొట్టుకోవడం కాకుండా శాసనసభ్యులుగా కూడా ఇద్దరు గెలవకుండా పోయారు. ఏం పుణ్యమా అని. ఆ లెగ్గుకో దండం బాబోయ్, మామూలు లెగ్గు కాదు. ట్రూత్ ఏంటంటే భయంకరంగా ఉంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరికి సపోర్ట్ చేసినా కానీ ఇటువంటి ఒక రకంగా ఓటములు ఎదురవుతున్నాయి, నాశనం అయిపోతున్నారనే మాట చాలా బలంగా వినపడుతుంది. ఏదేమైనా కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆవిడ వెళ్ళి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళ పతనం అనేది ఇలా రావడం అనేది, మళ్ళీ దానికి కారణాలు అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే?
అదే 100% కరెక్ట్ అయి ఉండొచ్చండి. ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్న ప్రతి పరిణామం అలాగే ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది 11 సీట్లకు పడిపోయాడు. తర్వాత ఏమో స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత రోజా గారు వెళ్ళిన తర్వాత కనీసం శాసనసభ్యుడికి కూడా ఇప్పటిదాకా ఓటమి లేనటువంటి నాయకుడు కూడా శాసనసభ్యుడికి కూడా ఓడిపోయాడు అని అంటే రానున్న రోజుల్లో కూడా ఎవరైనా సరే ఆచితూచి ఇచ్చేస్తారు ఆ విషయంలో మాత్రం. అది మాత్రం పక్కా. అంటే ప్రస్తుతానికి ఆవిడ వైసీపీలో ఉన్నారు. అధికార పక్షం మీద చాలా అగ్రెసివ్గా చాలా గట్టిగా విరుచుకుపడుతున్నారు. 2029లో అధికారం మాదే అని చెప్తున్నారు. మరి ఆవిడ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 29లో అసలు అధికారం ఎవరిది? అసలు ఎటువంటి పరిణామాలు చూపెడతాంటారు? వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు మీరైతే? ఇప్పుడు వైసీపీ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చూస్తున్నాము రాష్ట్రంలో ఎలాగుంది ఏంటి అనేది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉంది, బాగా ఇదిగా ఉంది. దానితోటి ఐరన్ లెగ్ మళ్ళీ వైసీపీ మాదే అని అంటుందంటే ఇంకా మాదే. అది కూడా పాయ, ఆ 11 కూడా పాయే నెక్స్ట్ కన్ఫామ్గా అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ 11 కూడా పాయ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఫైనల్గా ఐరన్ లెగ్ అని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, విపరీతమైన ట్రోల్స్. మీరేమంటారు దీనికి? ఒక మాట, ఒక సామాన్యుడికి ఏం చెప్తారు ఒక మాటలో? అదే ఐరన్ లెగ్ అనేది కన్ఫామ్ అండి. ఇప్పుడు ఎందుకంటే చూస్తున్న ట్రోలింగ్ కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది ఐరన్ లెగ్ కానీ. కరెక్టే కదండి, చూస్తామని నిజంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఈవిడ ఎక్కడెక్కడికో ఉత్సాహంగా వెళ్ళిపోద్ది. పిల్లవని పేరెంట్కి వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది. ఆవిడ వెళ్ళిపోయి ఏదో ప్రచారం చేయబోతుంది. అక్కడ వాళ్ళు డమ్మాయాలు అయిపోతుంది. కేసీఆర్కి అలాగే వెళ్ళిపోయింది. అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉత్సాహంగా వెళ్ళింది. ఉత్సాహంగా చేసి జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం అందరూ అవుట్. ఈరోజు అంతే, ఎందుకు వెళ్ళిందో తెలియదు. మద్రాసు డిఎంకే వాళ్ళకి పాపం తెగ ప్రచారం చేసేసింది. ప్రచారం చేస్తే పాపం డిఎంకే పార్టీ డమాల మంది పాపం అదేం కర్మ, ఆ స్టాలిన్ కూడా ఓడిపోయారు. ఇంతవరకు సీఎంలు అలా ఓడిపోవడం ఎక్కడ మనం చూసినట్లేము. స్టాలిన్ తన నియోజకవర్గంలో ఓడిపోయాడు. అట్లాగే నిజంగానే అమ్మాయి మరి ఐరన్ లెగ్ లాగానే ఉంది. మరి చూస్తూ ఉంటే మాత్రం ఈ ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే మాత్రం అమ్మాయి ఐరన్ లెగ్ లాగానే అనిపిస్తుంది. అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటివి ఆవిడ అడుగు పెడితే ఇటువంటి అపరాధాలు జరుగుతున్నాయని చెప్పి ఇలా అంటున్నారు. అది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు? అసలు ఆవిడ ట్రోల్ చేయడం మీద మీరేం చెప్తారు? అది కరెక్టే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అంతే. మీకు ఒకసారి అదివరకు కూడా రోజా ఒక్కసారి ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్న తెల్లవారు ఆ ముందు రోజు మన చంద్రబాబు నాయుడు గారు క్లైమోర్ మెయిన్ దాడి అలిపిరి దగ్గర ఘటన జరిగింది. అమ్మాయిది అప్పటి నుంచి ఆ లెగ్గున అనుమానం ఐరన్ లెగ్ అయ్యి ఉంటుంది అమ్మాయిది. తర్వాత వెంటనే అమ్మాయి ఇట్లా పార్టీలోకి వచ్చింది. తెలుగుదేశం అప్పుడు పోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు మినిస్టర్ అయింది. మినిస్టర్ అయిన వెంటనే ఎంత దమాలమని 11 సీట్లు పరిమితం చేసింది. ఎంపీని మట్టి కనిపించింది. ఇక్కడ కేసీఆర్ని మట్టి కనిపించింది. అందులో పోనీ ఈవిడ ఏమైనా మామూలుగా మాట్లాడద్దా? ఇడే మామూలుగా మాట్లాడదు, పిచ్చపిచ్చగా మాట్లాడుతుంది. ఆ వాయిస్కి అసలు కొంచెం కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేని విషయంలో మాట్లాడదు. అంటే వైసీపీలో ఆవిడ ప్రస్తుతం చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఆవిడ చేసే విమర్శలు చూస్తుంటే 2029లో మాదే అధికారం అనేటట్టు బల్లగుద్దినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆవిడ ప్రస్తుతం అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆవిడ నిజంగా ఐరన్ లెగ్ అయితే 2029లో పరిస్థితి ఏంటి? మీరేమంటారు దీనికి? ఆవిడ ఎలాగ ఐరన్ లెగ్ కాబట్టి ఇప్పుడు 11 సీట్లు కూడా రావు. నెక్స్ట్ టైం వాళ్ళకి 0 వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకని అట్లా ఐరన్ లెగ్ ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళకే మైనస్ అవుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు. ఖచ్చితంగా ఈసారి ఆ 11 కూడా రావు. జగన్ గారికి 0 అయి కూర్చుంటాడు ఆయన కూడా ఇంట్లో. ఐరన్ లెగ్గే అది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదండి, మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాం విషయాలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో గెలిచాడు కానీ మళ్ళీ సంకనాగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఐరన్ లెగ్ కాకపోతే ఎట్లా అయింది? ఐరన్ లెగ్గే. ఇప్పుడు స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది. స్టాలిన్ సంకనాగిపోయాడు. ఆయన గెలుస్తాడని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఆయన కూడా ఐరన్ లెగ్ కాకపోతే ఇంకేం లెగ్గు?